హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. ఎవరైతే రీసెంట్గా బైపీసీ కంప్లీట్ చేసిండ్రో, ఎంసెట్ రాసిండ్రో వాళ్ళకి మహాత్మా జ్యోతి బాబులే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ నుంచి అగ్రికల్చర్ నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్. దానికి సంబంధించిన నేను పూర్తి వివరాలు ఇస్తాను. ఫస్ట్ ఒకటి ఫ్రెండ్స్, దీనికి ప్రజెంట్గా ఎలిజిబుల్ ఏంటంటే మెయిన్గా కోర్స్ వచ్చేసరికి బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ 4 years, 4 సంవత్సరాలు ఉంటుంది ఫ్రెండ్స్. అగ్రికల్చర్ 4 years. దాని తర్వాతకి 4 years ఉంటుంది. ఎలిజిబిలిటీ ఏంటంటే ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ యాన్యువల్ ఇన్కమ్ నాట్ ఎగ్జిట్ 1,50,000 రూపీస్ 2 lakhs నుంచి, అంటే 1,50,000 నుంచి 2 లక్షల మధ్యలో ఉన్న మాత్రమే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అది ఒకటి ఫ్రెండ్స్. 4 years కోర్స్ ఉంటుంది. ఇది అగ్రికల్చర్, హానర్స్ అగ్రికల్చర్. ఉమెన్స్ అప్లై చేసుకోవచ్చు. 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల మధ్య ఉన్న ఉమెన్స్ మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్. దీని తర్వాత ఇక ప్రధానంగా అయితే ఎవరైతే ఎంసెట్ కంప్లీట్ చేసి మంచి ర్యాంక్ వచ్చిందో ఎంసెట్లో వారు దీనికి అప్లై చేసుకుంటే బెనిఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా వివరాల్లోకి వెళ్తే, ఇంకా పూర్తి నోటిఫికేషన్ మీకు చూపిస్తే, ఇగోండి ఫ్రెండ్స్, ఎవరైతే క్యాస్ట్ వైజ్గా క్యాస్ట్ని బట్టి ఈ ర్యాంకులో ఉన్నోళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. వేరే వాళ్ళు అప్లై చేసుకోకండి, అనవసరంగా ఇబ్బంది పడకండి, పైసలు వేస్ట్ చేసుకోకండి. ఓన్లీ కేవలం ఈ క్యాస్ట్ని బట్టి ఉన్న చూసారా, దీన్ని బట్టి అప్లై చేసుకోరు. వేరే దాన్ని బట్టి అప్లై చేసుకోకూడదు అసలుకి. ఎందుకంటే ఉత్తర 1000 రూపాయలు లాస్ అవుతారు ఫ్రెండ్స్. ఏంటంటే బీసీఏ వాళ్ళకైతే 78,576 ర్యాంకు, బీసీబీ, బీసీసీ 68,71, బీసీడీ అయితే బీసీడీ ఫ్రెండ్స్, బీసీడీ అయితే 42,755 మాత్రం అప్లై చేసుకోవచ్చు. ఇక బీసీ ఉన్న కూడా 69 చేసుకోవచ్చు. ఎంబీసీ ఈ కొత్త గ్రూప్ ఫ్రెండ్స్. ఎంబీసీ అంటే దీని గురించి నేను మళ్ళీ చెప్తాను మీకు. ఎస్సీ, ఈ ఎస్టీ, అర్బన్, ఓసీ, ఈబీసీ వాళ్ళు ఇంత ర్యాంక్ ఉన్న మాత్రమే అప్లై చేసుకోవాలా. వేరే వాళ్ళు అప్లై చేసుకోవడానికి కుదరదు ఫ్రెండ్స్. అయితే క్యాస్ట్ ఆఫ్ ఎంబీసీ అంటే ఏంటిది అది మీకు చెప్తా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎంబీసీ సబ్ క్యాస్ట్ అంటే ఏం లేదు. ఇందులో ఉన్నవారు చూసిర్రా, మొత్తం 36 కులాలు ఎంబీసీ కిందికి వస్తుంది. దాంట్లో ఏంటంటే బాలసంతు, బాహుర్పూరి, బుద్ధ బుక్కల, దొమ్మెర, పంబాల, యాత, పత్ర, ఇవన్నీ ఫ్రెండ్స్, ఇవన్నీ సంబంధించిన ఎంబీసీ వస్తాయి ఫ్రెండ్స్. ఇది ఎంబీసీ లిస్ట్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చూసుకోండి. దాని తర్వాతకి ఎప్పుడు ఇది అప్లికేషన్ డేట్ అంటే 12/8/24 ఫ్రెండ్స్. 12/8కి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 31/8/24. అంటే పెరగచ్చు ఫ్రెండ్స్, పెరిగే ఛాయిస్లు కూడా ఉన్నవి. అయితే ఇక అప్లికేషన్ చేసినప్పుడు ఏమైనా మిస్టేక్ అయినా, అదైనా ఇదైనా దానికి సంబంధించింది 1,2 నాడు కరెక్షన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మెయిన్గా ఉంది ఫ్రెండ్స్. దీని తర్వాతకి ఇక ఏ విధంగా అప్లై చేసుకోవాలో నేను మీకు క్లారిటీగా చెప్తా, చూడండి. ఏం లేదు ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి మహాత్మా జ్యోతి బాబులే బ్యాక్వర్డ్ క్లాసెస్ యొక్క సొసైటీ. బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ ఉంటుంది. 4 years కోర్స్ ఉంటుంది. డేట్ ఆఫ్ అప్లికేషన్, డేట్ ఆఫ్ లాస్ట్ అయిపోయింది. దాని తర్వాత ముఖ్యంగా ఫ్రెండ్స్ వీళ్ళ ప్రోగ్రామ్స్ ఏంటో నేను చెప్తాను. బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ 4 years ఒకటి. అయితే ఓన్లీ 2 districtలో మాత్రమే ఖాళీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి వనపర్తి, ఇంకొకటి కరీంనగర్. ఓన్లీ 120, 240 సీట్లే ఉన్నాయి. కాబట్టి మ్యాక్సిమం చేరాలని ఇంట్రెస్ట్ ఉండి నేను బీఈ ఫామ్ చెయ్య, నాకు ర్యాంక్ తక్కువ వచ్చిందంటే చేసుకోండి. మీకు ఈక్వల్ టు అగ్రికల్చర్ లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కానీ ఇది మొత్తం ఫ్రెండ్స్ ఓళ్ళకంటే ఓన్లీ కేవలం ఉమెన్స్కి మాత్రమే. ఇది ఫ్రెండ్స్. ఇంతకు మించి ఇక మీకు మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే సీట్ల గురించి చెప్తా ఫ్రెండ్స్. రిజర్వేషన్ సీట్లు ఎస్సీకి 15% ఉంటుంది, ఎస్టీకి 5%, ఓసీకి 2, హ్యాండిక్యాప్కి 3% ఉంటుంది. మిగతా 75 పోస్టులు కలిపి బీసీ వర్గానికి చెందిన ఫ్రెండ్స్. అంటే బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, ఎంబీసీ ఈ విధంగా ఉంటుంది. దీంట్లో ఇంకా స్పెషల్ ఏంటంటే ఎవరైతే బీసీబీ ఉంటారో వాళ్ళకు 25% సీట్లు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. అట్లా ఎన్ని సీట్లు 25 అంటే బీసీఏ వాళ్ళకేమో 31 సీట్లు, బీసీబీ వాళ్ళకేమో 51 సీట్లు, బీసీసీ వాళ్ళకేమో 6 సీట్లు,
బీసీడీ ఏమో 35 సీట్లు, బీసీఈ ఏమో 20 సీట్లు, ఎంబీసీ ఏమో 10 సీట్లు, ఎస్సీ ఏమో 31 సీట్లు, ఎస్టీ ఏమో 4 సీట్లు, సారీ ఫ్రెండ్స్, ఎస్టీ ఏమో 10 సీట్లు, అర్బన్ ఈబీసీకి ఏమో 4, అర్బన్కి ఏమో 6 ఫ్రెండ్స్.